ఫౌండేషన్కి స్వాగతం. మా అందరికీ జన్మనిచ్చిన ఆడవాళ్ళందరూ కూడా మహిళా దినోత్సవం ఈరోజు. ఎందుకంటే మీరు లేకపోతే మా అందరి జన్మలే లేవు. అందువల్ల ఈరోజు మన అనాథాశ్రమంలో మన పెద్దవాళ్ళందరికీ అందరితోటి ఈరోజు మంచి భోజనం పెట్టి మంచి స్నాక్స్ ఇవన్నీ రెడీ చేసి, అలాగే మన ఆశ్రమానికి ఈరోజు మన పెద్దవాళ్ళందరితోటిని కేక్ కట్ చేసుకోవడానికి కొంతమంది మహిళా లీడర్స్ వచ్చారు. వాళ్ళ పేర్లు మన వైకుంఠం గారు చెప్తారు. యాప్రాల్ నుంచి వచ్చారు మేడం వాళ్ళు. ఏ భాను గారు, నేషనల్ కమిటీ మెంబర్ సిఐడి. కసీఫా మేడం, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సిఐడి. తేజస్వని ఉమెన్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సొసైటీ నుంచి వచ్చారు, తేజస్వని మహిళా మండల్. అలానే జులేఖ గారు, జవహర్ నగర్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అండ్ టీమ్. వీళ్ళందరూ వచ్చి మన ఆశ్రమంలో మన పెద్దవాళ్ళందరితో కలిపి కేక్ కట్ చేసుకున్నారు. చాలా సంతోషం ఏంటంటే వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. పాపం వాళ్ళు కూడా బిజీ షెడ్యూల్లో ఉన్న కూడా మేము ఫోన్ చేస్తే వెంబడే వాళ్ళు వచ్చారు. వచ్చి మన పెద్దవాళ్ళందరితోటి చేశారు. మనం వండిన వంటలన్నీ కూడా వాళ్ళు సర్వీస్ చేసి చాలా హ్యాపీగా చేయడం జరిగింది. అలాగే మరి ఒకసారి మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మన విజన్ ఇండియా ఫౌండేషన్ తరఫున మేము కోరుతున్నాము. మళ్ళీ చెప్తానని అనుకోవద్దు, ప్రతిసారి కూడా చెప్తాను ఉన్నాను. దయచేసి ఈ వీడియోని చూస్తున్నారు కానీ షేర్ చేయండి ప్లీజ్. షేర్ చేస్తే ఏంటంటే చాలామంది తెలుస్తుంది. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ చూసి ఒక అమ్మ పాపం కొడుకులు కానీ కూతురు కానీ భర్త కానీ ఎవరు లేరు. వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఏమంటున్నారంటే వాళ్ళ సిస్టర్గా బాగపోతే పాపం నడవలేకపోతుంది, కట్టతో నడుస్తుంది. ఎవరు చూసేటోళ్ళు కూడా అన్నం వండేటోళ్ళు కూడా ఎవరు లేరు. మన యూట్యూబ్ ఛానల్ చూసి ఈరోజు అమ్మని మన ఆశ్రమంలో జాయిన్ చేయడం జరిగింది. ఎవరెవరు జాయిన్ అయ్యారో వీళ్ళందరూ కూడా ఏంటంటే నేను ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుని అప్డేట్ పెడతా ఉంటాను. ఎందుకంటే నేను క్వారంటైన్లో ఉన్నాను కాబట్టి నేను ఓన్లీ వాయిస్ ఓవర్ మాత్రం ఇస్తున్నాను. దయచేసి ఏంటంటే ఇలాగే తెలియజేస్తూ ఉండండి. ఇలా తెలియజేస్తూ ఉంటే చాలామంది వస్తారు. ఇప్పుడు ఏంటంటే ప్లేస్ సరిపోవట్లేదు. నేను ఆల్రెడీ మంచి రోజు చూసుకుని కన్సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా జనాలు వస్తూ ఉన్నారు, వచ్చిన వాళ్ళని కూడా పంపకూడదు కాబట్టి పెద్దగా మళ్ళీ ఇంకా హాస్టల్ కన్సెషన్ చేస్తూ ఉన్నాను, స్టార్ట్ చేస్తున్నాను. అది చేసి ఈ మంత్ 28th కల్లా ఉగాది లోపల ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను. నేను ఉగాది లోపల ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ప్లేస్ కావాలి కాబట్టి చాలా పెద్దగా నేను కడుతూ ఉన్నాను. కట్టేసి అంటే ఈ 30 తారీఖు లోపల స్టార్ట్ చేద్దామనుకున్నాను. ఉగాది రోజున, కొత్త సంవత్సరం రోజున ఓపెన్ చేద్దామనుకున్నాను. దయచేసి మీరు ఎవరైనా సరే మళ్ళీ చెప్తాను, బర్త్డే ఉన్నా, మ్యారేజ్ డే ఉన్నా, ఏమన్నా కూడా మన ఆశ్రమానికి వచ్చి మన పెద్దవాళ్ళ సమక్షంలో మీరు చేసుకుంటే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అపరంజి బొమ్మేనురా, ఆడది అందాల అలివేణిరా, అనురాగవల్లేనురా, ఆడది బంధాల సుమమేనురా. అమ్మగాలిగా, చెల్లిగా, బిడ్డగా మనతోనే తానున్నది. ఆడది దేవతే తానైనది, ఆడది దేవతే తానైనది. సుధలనే చల్లే సుమగంధమల్లే, మమతనే పంచే మారాణి తానే. సమతనే చూపే ప్రతిబింబమల్లే, వ్యధలనే బాపే సురగంగ తానే. చీకటిలో చిరుదివ్వెలా తాను మారి, చుక్కానిలా నీకు దిశని చూపించి, కలనైన కష్టాన్ని నిన్ను చేరనీదు, మనతోనే తానున్నది. ఆడది దేవతే తానైనది. అపరంజి బొమ్మేనురా,
ఆడది అందాల అలివేణిరా అనురాగవల్లేనురా ఆడది బంధాల సుమమేనురా చదువుల్లో మీటిగా ఆటల్లో ధీటుగా మేధస్సులో తనకు తానే సాటిగా ఏ రంగమైనా గెలుపు తనదేగా జగమంత తన ముందు దాసోహమేగా గగన తలమును తాకు శక్తి తన సొంతం కదన రంగము నాడు యుక్తి తన పంతం సృష్టికే తాను ఆధారమైంది మనతోనే తానున్నది ఆడది దేవతే తానైనది అపరంజి బొమ్మేనురా ఆడది అందాల అలివేణిరా అనురాగవల్లేనురా ఆడది బంధాల సుమమేనురా అమ్మగా ఆలిగా చెల్లిగా బిడ్డగా మనతోనే తానున్నది ఆడది దేవతే తానైనది ఆడది దేవతే తానైనది మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీశమా అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా.